గా నాకు ఎందుకో బాధ అనిపించేది ఏంటంటే కో కోనసీమ ప్రాంతం వాళ్ళకి డబ్బులకు కొదవలేదు, ప్రేమలకు అవును. కొదవలేదు, అభిమానానికి పంటలకు కొదవలేదు. పదవలేదు. ఉమ్, ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లుగా పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, హైకోర్టులో ఉమ్, సుప్రీంకోర్టులో. ఓ ఓకే. ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి దీంట్లో అటో ఇటో తేల్చుకునే పని చేయలేరా వీళ్ళు? ఎస్ ఎస్ అవును. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోట్లాడలేరా వీళ్ళు? ఉమ్, ఎందుకంటే ఉమ్, ఎప్పుడైనా ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఒక రూల్ పెడుతున్నాం మనం. ఉమ్, ఏమని? ఖచ్చితంగా రెండో మార్గం ఉండాలి, ఓ పక్కన ప్రమాదం వస్తే రెండో వైపున పారిపోవడానికి దారి ఉండాలి, అట్లాగే ఉమ్, అక్కడే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఆ ఫోమ్ ఉమ్, ఉండాలి, తర్వాత వాటర్ కొట్టే గన్స్ ఉండాలి, నీళ్ళు ఎప్పటికప్పుడు ఉమ్, ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఆ అవును. సదరు సంస్థ మీద చర్య తీసుకుంటున్నాం, లేదా ఉమ్, సీజ్ చేయమని గతంలో కోర్టులు ఆర్డర్లు కూడా వేసినాయి. ఉమ్, దాంతో పరుగులు పెట్టుకుంటుంది. మీకు ఈవెన్ 3 అంతస్తుల బిల్డింగ్ 4 అంతస్తులు ఒక హాస్పిటల్కి కూడా రూల్స్ ఉన్నాయి. దానికి ఉమ్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు ఉండాలి, చెకింగ్ ఉండాలి, ఉమ్, ఇవన్నీ. ఉమ్, ఉమ్, అలాంటిది నిరంతరం ఆయిల్ తవ్వే ప్రదేశంలో ఉమ్, ఇప్పుడు ఇంతకుముందు బ్లోఅవుట్ అనేది హైయెస్ట్, అవును. దాన్ని చాలా పీక్ పెద్దది. స్టేజ్లోకి ఉమ్, తీసుకుని ఆ ఉమ్, స్థాయి కంటే ఇంకా ఎక్కువ స్థాయి మంటలు వచ్చిన ఆర్పగలిగిన ఎక్విప్మెంట్ అక్కడే ఉండాలి ఎస్. ఉమ్, అనేటటువంటిది ఎందుకు పిటిషన్లు వేయట్లేదు మనం? ఎందుకు ఉమ్, పోరాడట్లేదు మనం? ఉమ్, ఎందుకు ఓఎన్జీసీ కార్యకలాపాలని స్తంభింపజేసి నిలదీయట్లేదు మనం? ఉమ్. అట్లా లేనప్పుడు